వివేక్ ఏం పని చేస్తావు నువ్వు? మంగళ షాపా? మాంగళ్య షాపు. ఎందుకు ఆపారు పోలీసు వారిని బండి? హెల్మెట్ లేదు. లైసెన్స్ ఉందా? లైసెన్స్ కూడా లేదు. మరి లైసెన్స్ లేదు, వీడియో మరి జర్నలిస్టులుగా అడుగుతాం. వీడియో హెల్మెట్ లేదు, లైసెన్స్ లేకుండా బండి ఎలా తీసుకొని వచ్చారు రోడ్డు మీదకి? ఏం మర్చిపోయావు? లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేదు, హెల్మెట్ ఇంట్లో మర్చిపోయా. లైసెన్స్ అప్లై చేసినా అని రాలేదు. ఎప్పుడు అప్లై చేసి? ఎంత నీ వయసు? 23. ఇప్పుడు పోలీసు వారు అడుగడుగున మీ భద్రత కోసం, మీ క్షేమం కోసం అన్నీ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే బండి తీసుకొని రోడ్డు మీదకి రావాలని చెప్తారు కదా. మరి మీరు హెల్మెట్ పెట్టుకోకుండా, లైసెన్స్ లేకుండా ఎట్లా వస్తున్నారు? అంటే పోలీసు వాళ్ళు ఆపర్లేనా? మరి ఎలా? ఇప్పుడు ఇక్కడ తప్పించుకోవచ్చు, ఆ సిగ్నల్ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారుగా, ఆపుతారుగా హెల్మెట్ లేకపోతే. చెప్పు. చలాన్ వేయాలి సార్, లేకపోతే నేను చలాన్ వేయాలి, డెఫినెట్లీ వేయాలి సార్, లేకపోతే నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎంతైనా మీరు చట్టపరంగా ఎంత కంప్లైంట్ ఉందో అంత వేయండి. తమ్ముడు నిన్నెందుకు ఆపారు? మీరిద్దరు ఒకటేనా? ఆ బండి మీద ఏమైనా యాక్సిడెంట్ కేసులు ఏమైనా ఉన్నాయో చెక్ చేశారా సార్? పెండింగ్ చలాన్స్ ఉంటాయి. అబౌవ్ 6 అండ్ 2000 ప్లస్ ఉంటే కంపల్సరీగా పే చేయమంటే వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? వితౌట్ క్యారీ కొట్టేస్తాము, లైసెన్స్ అప్లై చేసుకుంటాం. పోలీసు వాళ్ళు పని లేక ఇక్కడ రోడ్డు మీద నిలబడరు తమ్ముడు, అర్థమైందా? మీరు బండి తీస్తున్నప్పుడు, బండి మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరీగా ఉండాల్సిందే, లైసెన్స్ ఉండాల్సిందే. హెల్మెట్ తీసుకో. అందరూ అన్నట్టు ఉన్నారు పోలీసు వాళ్ళు. ఆడికెళ్ళి పెట్టుకుంటూ వస్తున్నారు, ఉడకపోతున్నా నేను చేసిన వరకు మీరు ఉన్నారు. ఇలా డ్యూటీ చేయాలంటే ఎవరు డ్యూటీ అలా వేసుకోవాలి సార్. పెండింగ్ చలాన్ 1640 రూపాయలు ఉంది సార్. 1400 లేదు సార్, 800 ఉంది సార్. మరి ఎందుకు ఆపారు పోలీసు వారు? హెల్మెట్ అయినా హెల్మెట్ పెట్టుకోవాలిగా. మరి హెల్మెట్ ఉంది, ఇక్కడనే తీసేసాం, లోపల ఉంది డిక్లో. ఎందుకు తీసేసావు? అది కంఫర్ట్ లేదని. పోలీసు వాళ్ళు మీ భద్రత కోసం, మీ క్షేమం కోసం వాళ్ళు అలా చెప్తుంటే హెల్మెట్ ఎందుకు పెట్టుకోరు? మీరు ఇక్కడెక్కడైనా ఎందుకు తీసేస్తున్నావు? ఉంది సార్, డిక్కీలో ఉంది. డిక్కీలో ఎందుకు పెట్టుకుంటున్నావు? పోలీసు వారికి పని లేక ఉద్యోగాలు చేస్తున్నారా? బండిలో డిక్కీలో పెట్టుకోవడానికే? చెప్పులే మీకోసమే కదా. ఇప్పుడు ఎంత వేసారు ఫైన్? ఏమో తెలియదు, వేయాలి, ఫైన్ వేయాలి సార్, గట్టిగా వేయాలి. ఎందుకంటే పెట్టుకుంటావు ఇంకోసారి హెల్మెట్? పెట్టుకుంటాం ఖచ్చితంగా. లైసెన్స్ ఉందా నీకు? ఉంది. ఏం పని చేస్తావు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి ర్యాపిడో చేస్తున్నా, పార్సల్ తీసుకెళ్తున్నా. ర్యాపిడో చేస్తున్నప్పుడు మరి నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి కదా. ఇక్కడనే సార్, ఇంత ముందు డిక్కీలో ఉంది ఆల్రెడీ. డిక్కీలో పెట్టుకోకూడదమ్మా. ఇప్పుడు పెట్టుకొని వెళ్తా ఇక్కడికి. పెట్టుకో. ఇప్పుడు లైసెన్స్ వాళ్ళు వేస్తారు, ఫైన్ కట్టాలి. నువ్వు ఒక్కసారి వదిలేయండి, నెక్స్ట్ టైం పక్కా పెట్టుకుంటా. అయినా ఫైన్ కట్టు, ఫైన్ కట్టాలిగా, ఫైన్ కట్టాలి. హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయి, అర్థమైందా? ఏం పేరు? మీ పేరు ఏం పేరు? మహమ్మద్ గౌస్ పాషా. లైసెన్స్ లేదా? ఉంది. మరి ఎందుకు ఆపారు పోలీసు వాళ్ళు? చాలానే ఉంది బండి మీద, క్లియర్ చేసి పోమంటున్నారు. ఎంత ఉంది చలానా? 25 ఉంది. 2500. మరి చలానా కట్టాలి కదా. అది మా బండి కాదు కదా, మా సారథి బండి. చెప్పారా? ఇప్పుడే కాల్ చేశాను, చెప్పాను. ఏమన్నారు మరి? పేపర్ పంపిస్తాను, మాట్లాడాలి అని చెప్తున్నాను. నీకు లైసెన్స్ అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నావా? అన్నిసారి పెట్టుకున్నా కానీ ఈసారి తీసుకోలేదు. ఇప్పుడు హెల్మెట్ లేదని ఆపారా పోలీసు వాళ్ళు? దానికోసమే ఆగినారు, సిగ్నల్ నుంచి పట్టాకి తీసుకోమన్నారు, తీసుకొచ్చాను.
ఏం చేస్తావు నువ్వు? నేను ఎలక్ట్రికల్ పని చేస్తాను. ఫర్నిచర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటావు. ఎంత సంపాదిస్తావు రోజుకి? వస్తుంది 500-600 దాకా వస్తుంది. మరి గుట్కాలు ఎందుకు తింటున్నావు? అలవాటు ఉంది కొంచెం. హెల్త్ పాడు తెలుసు కదా గుట్కా తింటే. చూడు ఎంత స్మెల్ వస్తుందో నీ దగ్గర. అంత దూరం ఉన్నా కూడా నీ దగ్గర స్మెల్ వస్తుంది గుట్కా ఎందుకు ఆ రకంగా వేయకూడదు కదా, లోపల హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది కదా. తల్లిదండ్రులు ఉన్నారా నీకు? ఉన్నారు. ఏం చేస్తారు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారు. మరి ఇప్పుడు నువ్వు గుట్కాలు తిని 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 రోజుకి ఎన్ని తింటావు? ఒక 2-3 అయితే రోజుకి 2-3 అంటే నెలలో రోజుకి 3 చొప్పున తింటే ఒక 30 రోజులకి అంటే 100 గుట్కాలు తింటావు. 100 గుట్కా ప్యాకెట్లు తింటావు. 100 గుట్కా ప్యాకెట్లు ఒక నెలలో తింటే నీ హెల్త్ ఏమైంది? ఆలోచన ఉందా నీకు? ఇప్పుడు తెలియదు నీకు గుట్కాలు ఇప్పుడు తింటున్నావు, ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి నీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. మానేసి నా మాటని. సరే. ఇప్పుడు ఎంత స్మెల్ వస్తుంది, నీతో మాట్లాడాలంటే కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది, అంత స్మెల్ వస్తుంది. సరే మానేసాయి, ఓకేనా?